హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే మనకు పెన్షన్ల తనిఖీ ప్రారంభించినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కొన్ని రోజుల పాటు కూడా తాత్కాలికంగా ఈ పింఛన్ల తనిఖీ అనేది ఆపివేయడం జరిగింది. ఇక మళ్ళీ కూడా ఇప్పుడు నిన్నటి నుంచి కూడా అంటే రేపటి నుంచి కూడా పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లపైనే అయితే తనిఖీలు అయితే ఉంటాయి. ఇక మీ పెన్షన్ తనిఖీ చేసినా కూడా పోకుండా ఉండాలి అంటే, పెన్షన్ అనేది రద్దు కాకుండా ఉండాలి అంటే మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటే కనుక మీ పెన్షన్ అనేది ఎక్కడికి పోదు. మీ వికలాంగుల సదరం సర్టిఫికేటు పర్సెంటేజ్ అనేది కూడా తగ్గదన్నమాట. మీకు 40% పైన ఉంటేనే పింఛన్ అయితే వస్తుంది. 40% కంటే తక్కువ ఉంటే కనుక మీకు పింఛన్ అయితే రాదు. కాబట్టి ఈ పర్సెంటేజ్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే తెలియజేస్తాను. చాలా చిన్న వీడియో ఇది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక వీడియోలోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక దీంతో పాటుగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పింఛన్లు విడుదలైతే చేయలేదు. కానీ మనకు ఉన్న పింఛన్లను తొలగించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందన్నమాట. అంటే ఈ యొక్క పింఛన్లు తనిఖీ చేసి ఎవరైతే అనర్హత ఉందో వారి పింఛన్లు తనిఖీ చేసి ఈ పింఛన్లన్నీ కూడా తొలగించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే వికలాంగుల పింఛన్లన్నీ కూడా రేపటి నుంచి కూడా నోటీసులు అయితే జారీ చేసి మనకు మళ్ళీ కూడా వికలాంగులందరికీ కూడా వైద్య పరీక్షలు అనేది ఇచ్చేసి ఆ వైద్య పరీక్షలలో కనుక మీకు వికలాంగత్వం శాతం తగ్గిందంటే కనుక 45% పైన ఉంటేనే పెన్షన్ ఇస్తారు. ఒకవేళ 45% కంటే తక్కువ ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే రాదు. ఇలా రాకుండా మీకు ఇలా పోకూడదు అనుకుంటే మీరు అధికారులు ఏదైతే మీకు నోటీస్ ఇస్తారన్నమాట, సచివాలయ అధికారులు ఆ నోటీస్ ఇచ్చిన దాని ప్రకారం మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో అధికారులు ఆ నోటీస్ ఇచ్చిన దాని ప్రకారం మీకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో మీరు రిపోర్ట్ అనేది చేసి అక్కడ మళ్ళీ కూడా వైద్య పరీక్షలు అనేది చేయించుకొని ఈ యొక్క ఆప్షన్ అనేది పోకుండా చూసుకోండి. మీకు పెన్షన్లు అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇదే అప్డేట్ చూసుకోండి.